ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇసుకను కేజీల లెక్కన అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి వైఖరితో దిగువ మధ్యతరగతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద అసహనంతో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం హాయ్. మేడం, దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ₹2 కిలో బియ్యం ఇవ్వడాన్ని మనం చూసాం. కొన్ని రాష్ట్రాలు అయితే రూపాయికి కిలో బియ్యం ఇవ్వడాన్ని మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ₹2 కిలో ఇసుకని ఇవ్వడం కొత్తగా చూస్తున్నాం. ఏంటి మేడం అసలు ₹2 కిలో ఇసుక ఇవ్వడం ఏంటి? అంటే చాలా రోజుల నుంచి, అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక గొడవ స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఏంటి, పాటలు పెట్టి ఇసుక అందరూ తెలుగుదేశం కార్యకర్తలకే, తెలుగుదేశం నాయకులకే వచ్చేటట్లుగా చేసి, అంటే ఆక్షన్ ఉండేది. ఆక్షన్ చేసి వాళ్ళకే ఇచ్చుకుని అందులో వాళ్ళు ఇసుక వాళ్ళు మామూలుగా ఓపెన్ మార్కెట్లో అమ్మితే దానివల్ల వాళ్ళ పార్టీ వాళ్ళకే ఉపయోగపడుతుంది. అది చాలా దగాకోరు విధానము అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేని రీటెండరింగ్ వ్యవస్థని అద్భుతమైన పాలసీని తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఇసుకని కూడా ఎట్లా అంటే వీళ్ళు కొత్తగా చేయబోయేదానికి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం, ప్రజలు అసలు ఎక్కువ దాని గురించి వీళ్ళ మీద ఫోకస్ పెట్టకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇసుక గురించి అట్లా చేశారు, ఇట్లా చేశారు, ఇట్లా అసలు ముందు వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పకుండా వాళ్ళు ఏం చేశారో చెప్పేవాళ్ళు వీళ్ళు మొదట్లో. మేము కొత్త నూతన విధానాన్ని మేము తీసుకొస్తున్నాము, మీరు కొంచెం ఆగండి, ఈలోపు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఆగండి, ఏం కంగారైంది, అదేమన్నా ఏంటి అప్పటికప్పుడు వేసుకునే తలకాయ నొప్పి మాత్ర, లేకపోతే ఏమన్నా రోడ్ యాక్సిడెంట్ లాంటిదా కాదు కదా, 4 రోజులు ఇల్లు కట్టుకోవడం ఆపండి, ఏం పోయింది మీకు అనే ఉద్దేశంతో. అంటే అసలు వాళ్ళ ఉద్దేశమే ఎట్లాంటిది, అసలు కన్స్ట్రక్షన్ అనేది లేదు వాళ్ళకి, వాళ్ళ డిఎన్ఏలోనే లేదు, అంత డిస్ట్రక్షనే కదా. మరి రాగానే కూడా కూల్చారు కదా ప్రజావేదికని. వాళ్ళు ఏం కట్టరు, పోనీ కట్టకపోయినా ఉన్నాటిని ఉంచరు, ఉన్నాటిని కూలుస్తారు, కొత్తటిని కట్టరు. వాళ్ళకి కట్టే ఉద్దేశం లేక ఏం చేశారు అంటే అసలు చాలా రోజులు మభ్యపెట్టి సామాన్య ప్రజలకి ఇసుక దొరకకుండా చేశారు. అంటే ఎలా అంటే బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనుక్కోవాల్సి వచ్చినంత పరిస్థితి తీసుకొచ్చి ఇక ఆ తర్వాత ఇసుక విధానం అని మొదలెట్టి వీళ్ళు ఏవైతే తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేశారో అవే పనులు, అదే విధానాన్ని తీసుకొచ్చారు. అదే విధానాన్ని తీసుకొస్తూ ఏం చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తక్కువకి టన్ను ఇసుకని ఇస్తే దానికి 10 రేటు వీళ్ళు పెట్టారు. మేడం, అసలు ప్రకృతి వనరు అయినటువంటి ఇసుకని ఆర్థిక వనరుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లా కాదు, అసలు వాళ్ళ విధానం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు చేసిన తప్పులేంటి ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ విధానంలో వాళ్ళు చేసింది ఏంటి అంటే మేము ప్రభుత్వానికి లాభం తీసుకొస్తాం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుల కోసం వాళ్ళు చేశారు అని చెప్పుకుంటూ వచ్చి పూర్తి విభిన్నంగా ఇప్పుడు మనం పోలవరం రీటెండరింగ్ వల్ల ఎంత నష్టపోయామో ఇసుక వల్ల కూడా, ఇసుక విధానం వల్ల కూడా అలాగే నష్టపోయాం. ఒక్కొక్కళ్ళు ఇసుక తీసుకొచ్చుకోవటము, దాచుకోవటము, భూబకాసురులు ఎట్లా అయితే భూమిని తమ అధీనంలో పెట్టుకుంటారో ఇసుక బకాసురులు ఎక్కువైపోయారు. ఆ ఇసుక బకాసురులంతా ఎవరు అంటే వైసీపీ నాయకులు. అయితే వీళ్ళు ఏం చేశారు, ప్రజలకి ఇసుక అందకుండా చేశారు. అయితే చేయడం వల్ల ఇసుక లేకపోతే కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మొదటి 2 సంవత్సరాల పాటు ఎవరు ఇల్లు కట్టుకోలేదంటే ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవడం ఒక కళ కదా. గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇల్లు కట్టుకునే వాళ్ళు 2 మంది ఉంటారు కదా. ఎక్కడ అపార్ట్మెంట్లు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడ ఇళ్ళు అక్కడ ఆగిపోయినాయి. నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆకలి చావులు చచ్చారు, వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. ఇవన్నీ జరిగిన తర్వాత తాపీగా
శ్మశానంలో శవాలకు కాపలా కాసే కాటి కాపరులాగా వీళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇచ్చుకుని వీళ్ళు ఎంతంటే అంతగా ఒక విశృంఖలమైన స్థాయిలో ఇసుక అమ్ముకోవటం మొదలెట్టి డబ్బులు సంపాదించుకున్నారు. ఏంటి, సగం మీకు సగం మాకు. ప్రజలు ఎటుపోతే ఏమైంది? కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, అది చంద్రబాబు నాయుడు అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, ఇసుకని ఏ మేరకు తీయాలి? నదుల్లో నుంచి వస్తుంది, అది సహజ వనరు, సహజంగా నది నుంచి వచ్చే ఇసుక. ఈ ఇసుకని ఎంత మేట వేసిన ఇసుకని ఎంత తీయాలి అనేది అది ఎవరు చెప్పగలుగుతారంటే కేవలం ఇకాలజిస్టులు మాత్రమే చెప్పగలరు. ఆ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అది ఒక సైన్స్. ఆ సైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ నది ఒరవడి ఎంత ఉంది అంటే ఫ్లో ఉంది, ఈ నదికి ఇంత ఫ్లో ఉంటుంది కాబట్టి ఇంత ఫ్లోకి తగ్గట్లుగా అక్కడ మేట ఉండాలి. అది పోగా మిగిలిన ఇసుకే మనం తీసుకోవాలి. ఇప్పుడు గేదె పాలిస్తుందండి, ఆవు పాలిస్తుంది. ఇప్పుడు గేదె కానీ ఆవు కానీ ఇచ్చిన పాలన్నీ తీసేసుకున్నాం అనుకోండి, మనం మొత్తం దూడకు మిగలకుండా, దూడ ఉంటుందా చచ్చిపోద్దా? చచ్చిపోద్ది. ఇప్పుడు దూడ చచ్చిపోయింది అనుకోండి, ఈరోజు పాలు ఎక్కువ అమ్ముకోవచ్చు, కానీ దూడ చచ్చిపోతే నెక్స్ట్ జనరేషన్ ఏది? అలాగే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, బంగారు గుడ్లు పెట్టే బాతుని ఒకే రోజు కోసుకుని తినాలనే రకాలు వీళ్ళు. భవిష్యత్ తరాలకి ఒక పర్యావరణాన్ని స్పృహ కలిగించటం కావచ్చు, ప్రకృతిని కాపాడటం కావచ్చు, వీళ్ళు చేయదలుచుకోలేదు. వీళ్ళు ఒక శాస్త్రీయత లేదు, ఒక నిబద్ధత లేదు. ఇసుకని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్నారు. మీరు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత రాజమండ్రి, కాకినాడ లాంటి ఊర్లు సముద్రపు ముప్పుకి గురవ్వకపోతే మీరు చూడండి, అక్కడ కూడా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతున్నారు. దీనికి పర్మిషన్స్ ఇవ్వాలి. మామూలుగా అయితే రెవెన్యూ వాళ్ళు ఇవ్వాలి. రెవెన్యూ వాళ్ళు ఏ బేసిస్ మీద ఇస్తారు? ఏ విధంగా అయితే అక్కడ గుర్తులు పెట్టి ఈ నదిలో ఇంత ఒరవడి ఉంటుంది, దీని ప్రకారమే ఇసుక తీయాలి అనే దాన్ని బట్టి అది ఒక నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం తీయాలి. వీళ్ళు అలా తీయట్లేదు. అసలు వీళ్ళు పర్యావరణ విధ్వంసమే వీళ్ళ లక్ష్యంలాగా తయారయ్యారు. మీకు ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. కాకినాడ దగ్గర ఉప్పాడ, ఈ ఉప్పాడ దగ్గర భూమి కోతకి గురవుతూ ఉంటుంది. ఈ సముద్రపు నీరు అలలు ఊర్లోకి వచ్చేస్తూ ఉంటాయి, అంటే కోత పెరుగుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు లెక్కేసి ఏం చెప్పారు అంటే 1989 నుంచి 2018 వరకు ఎంత కోతకి గురయ్యింది అని చూస్తే గనక వాళ్ళు అదేదో ఒక సైంటిఫిక్గా ఒక ఫిగర్ చెప్పారు. 1 ఎకరము 25 సెంట్లు మేర ప్రతి సంవత్సరం యువతలకి జరుగుతుంది అని. ఓకే, సముద్రం వచ్చేస్తుంది అని. అయితే ఇలా ఎందుకు వస్తుంది అని చూస్తే గనక దానికి చాలా ప్రాజెక్టులు చేశారు వాళ్ళు. వేరే వేరే కంట్రీస్ వాళ్ళు వచ్చి దానికోసం చేయాల్సింది చేశారు. ఇప్పుడు అక్కడ ఏంటంటే, అక్కడ ఉన్న మెతకకి ఇసుక, ఈ మెత్తదనానికి మనం ఏమన్నా చెయ్యాలి అంటే కూడా కన్స్ట్రక్షన్ చేయాలంటే అవ్వదు. అందుకని ఒక 20 సంవత్సరాలకి సరిపోయేటట్టు రబ్బర్ ట్యూబులతోటి చేశారు, కోతకి గురి కాకుండా. దాని లైఫ్ 20 ఏళ్ళే, మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేసుకోవాలి. ఆ దగ్గరలో మడ అడవులు ఉన్నాయి. మడ అడవులు ఎందుకు పెంచుతారు అంటే, సముద్రం కోతకి గురి కాకుండా ఉండటం కోసం మడ అడవులు పెంచుతారు. అక్కడ దాకా అలలు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ఒట్టి మట్టి ఉందనుకోండి, మట్టిని కోసుకుంటా లోపలికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ మడ అడవుల్ని కొట్టేసి జగన్మోహనపురం అని ఒక ఊరు నిర్మించారు. మడ అడవులను కొట్టేసి అక్కడ మళ్ళీ అదాని వాళ్ళకి కొన్ని ఫ్యాక్టరీలకి వాటికి అంటే కాలుష్యభరితమైన ఫ్యాక్టరీలకి ల్యాండ్స్ ఇచ్చేశారు అదాని వాళ్ళకి. ఇచ్చేసేసిన దానికి ఒక 20 మంది ఉద్యమకారులు, పర్యావరణ పరిరక్షణ వాళ్ళు వీళ్ళు వెళ్ళిన పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే,
ఒక 200 మంది పోలీసులను తీసుకొస్తున్నారు. దాన్ని ఆ నిరసన కార్యక్రమాన్ని ఇది చేస్తున్నారు. అంటే నేనేమంటా అంటే మీరు దేనితోనన్నా ఆడుకోండి, సహజ వనరులతో ఆడుకోవద్దు. ఇప్పుడు ఒక మనిషి మనోభావాలతోనో రక్త మాంసాలతోనో ఆడుకున్నా పర్వాలేదు, కానీ ప్రకృతి జోలికి మట్టుకు వెళ్ళొద్దు. ప్రకృతి పగబడుతుంది అంటారు. మనిషి పగ ఎందుకు పనికిరాదు ప్రకృతి పగ ముందు. అందుకని ప్రకృతి ఎక్కడా దెబ్బతినని వాడు ప్రకృతి చేతిలో దెబ్బతింటాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియక ఆడుతున్నాడు. ఈయనేంటండి, ఈయన ఏమన్నా శ్రీకృష్ణ దేవరాయలా? జగన్మోహనపురం ఏంటండి? ఆ ఊరిని నిర్మించటం కోసం నువ్వు మర అడవులను కొట్టేస్తావా? అసలు ఆ రాష్ట్రంలో అడిగేవాళ్ళే లేరా? నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు అనిపిస్తుంది నేను హైదరాబాద్లో ఉండి చాలా అదృష్టం, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. అక్కడ ఉండి ఇవన్నీ మాట్లాడితే ఎప్పుడూ లేపేసేవాళ్ళు. ఇది వాస్తవం. అందుకని పర్యావరణాన్ని అస్సలు లెక్కించకుండా ఇసుకని ఎంత తవ్వాలి అనే దానికి నిబంధనలు లేకుండా సముద్ర తీర ప్రాంతాలను కాపాడే ఉద్దేశం లేకుండా చెయ్యడము అనేది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అనేది చాలా చిన్న పదం అవుతుంది. అది నాకు మాటలు రావట్లే, తెలుగు భాషలో మాటలు ఏదేమో దీనికి. అంటే ఇంత దుర్వినియోగం, ఇంకా మించిన మాటలు ఏమైనా కావాలి. ప్రకృతితో చెలగాటం ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందులో మీరు చెప్పిన ఇసుక 2 రూపాయలకి అమ్మడము అనేది నా దృష్టిలో చాలా చిన్న విషయం. ఇప్పుడు నదులకి ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత, సముద్ర తీర ప్రాంతాలకి ఇంత ప్రమాదం వచ్చిన తర్వాత ఇసుక 2 రూపాయలకు కాదు 10 రూపాయలకి అమ్ముకోమనండి. కానీ సామాన్యులకి ఇది అర్థం కాకపోవచ్చు. నేను మాట్లాడింది ఈ సముద్రాలు నదులు గురించి మాట్లాడింది సామాన్య మానవుడికి అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి ఏం కనిపిస్తుంది, కిలో 2 రూపాయలకి ఇసుక అమ్మారు అన్నదే కనిపిస్తుంది తప్పితే వాళ్ళకి. పైగా వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఇవాళ చర్మాలు ఎంత ముద్దుబారిపోయినాయి అంటే ఏదో ఒకటి అసలు దొరుకుతుంది కదా, ఇస్తున్నాడు కదా. 2 ఆర్థికంగా కొంచెం స్థితిగతులు ఉన్న వాళ్ళు అయితే కొనుక్కోగలరు మేడం, కానీ ఇప్పుడు అన్నం ఉందండి, తినక సస్తామా? ఇవాళ ఎంత అనుకుంటున్నారు? బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు కిలో సస్తున్నారా? గ్యాస్ 500 ఉండేది, వాళ్ళు 1150 అయింది. మొన్న ఏదో ఏడ్చి మొత్తుకోగా 955కి ఎలక్షన్స్ ముందు 955 చేశాడు. రేపు ఏప్రిల్ ఎలక్షన్ల దాకా పెంచడు, అంతవరకు అయితే గ్యారంటీ ఉంది. పెంచితే చస్తున్నామా? తినక కొనుక్కోక చచ్చిపోతున్నామా? కొంటున్నావా లేదా? ఇంకో ఖర్చు ఏదో మానుకునైనా కొనుక్కుంటున్నాగా. గ్యాస్ నిత్యావసరమా? బియ్యం నిత్యావసరమా? ఆయిల్ నిత్యావసరమా? పెట్రోల్ నిత్యావసరమా? ఇవన్నీ మానేస్తాము మనం. కానీ ఇసుక కూడా అంతే. అసలు అంటూ ఇస్తున్నాడు కానీ సంతోషపడే వాళ్ళు ఉన్నారు చాలామంది, మీకు తెలియదు. అసలు పనులు ఆగిపోకుండా అంటే వీళ్ళు ఏ స్థాయికి మనుషుల్ని దించేశాడో దిగజార్చేశాడో చూడండి. అసలు ఇసుక అనేది నా హక్కు, నాకు నువ్వు అమ్మడం ఏంటి? ఇప్పుడు ఉప్పు గురించి గాంధీజీ పోరాటం చేస్తే ఎంతమంది వెళ్ళారు ఉప్పు సత్యాగ్రహానికి? ఆనాటి చైతన్యం ఏది ఈరోజు? అసలు బ్రిటిష్ వాళ్ళ మీద పోట్లాడాం మనం. మరి ఇప్పుడు ఈ మన వాళ్ళే మన దగ్గర ఇట్లా పీడిస్తుంటే ఏంటి సంగతి? ఇవన్నీ పెద్ద ప్రశ్నార్థకాలు ఇవాళ తెలుగు రాష్ట్రంలో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.